నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి స్వాగతం. ఈ మధ్య మీరు అంటే ఇదివరకు కూడా చాలా ఎపిసోడ్లో చెప్పాము, ఈ రాజకీయ దుమారాలు ఎట్లా ఉన్నాయంటే ప్రత్యర్థులు ఒకళ్ళకొకళ్ళు మనకి ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మిసైల్స్తో అవుతుంటే ఇక్కడ మాటల తూటాలతో యుద్ధాలు జరుగుతున్నాయి. అది చాలా అంటే జుగుప్సాకరమైనటువంటి విషయం. మామూలుగా అంటే తెలిసిన వాళ్ళందరికీ, బట్ రాజకీయంగా ఉన్నవాళ్ళు ఈ తప్పేముంది అని వితండవాదాలు చేస్తూ ఉంటారు. ఈ మధ్య వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి ఆరోపణలు, వివాదాస్పదమైన వ్యాఖ్యలు, వాటి మీద వచ్చిన విమర్శలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకటంటే అందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, ఏదైనా ఉంటే సినిమాలో డైలాగ్ సినిమాలో చెప్పుకోవాలి కానీ మళ్ళీ రాజకీయంలో తీసుకొచ్చేసి అదేదో పుష్ప 2లో ఏదో ఉందని ఆయన నేను మాట్లాడినట్టు ఇట్లా చూసి ఆ రపరప అని చెప్పేసి ఒక దాని మీద చేసి మాట్లాడడం, అదంతాను ఆ ప్లే కార్డ్ని ప్రదర్శించి వాళ్ళ ఇది చూపించడం, అవన్నీ అట్లాగే పోలీసులను బెదిరించడం. మరి తర్వాత ఇవన్నీ చూస్తుంటే అసలు ఎటుకేసిపోతోంది. ఇదివరకు రాజకీయాల్లో నైతిక విలువలు ఉండేవి. ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము అనేవాళ్ళు రియల్గా ప్రతిపక్ష పాత్రను పోషించి ఏమి చేయాలి అనేది కన్స్ట్రక్టివ్ యాక్టివ్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు కన్స్ట్రక్టివ్ యాక్ట్ కాదు, డిస్ట్రక్టివ్ యాక్ట్లోనే వెళ్తుందన్నమాట. ఎవరికి వాళ్ళే మేము గొప్ప అంటే మేము గొప్ప అని చెప్పేసి ఒక విధమైన రాజకీయ దురహంకారాన్ని చూపిస్తున్నారు రాజకీయాల్లో. మరి దీనికి ఏమో ఈయన ఆరోపణలు ఏంటంటే చంద్రబాబు నాయుడు పోలీసులను దుర్వినియోగపరుస్తున్నారని చెప్పేసి ఈయన అన్నాడు. మరి ఆయన కాలంలో కూడా పోలీసులను దుర్వినియోగపరిచారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఇలాగ చేస్తుంటే ప్రజల యొక్క మద్దతు తగ్గుతుందా అనేటువంటి చిన్న అంశం ఉంది. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి వివాదాస్పద వ్యాఖ్యల మీద మీ కామెంట్స్. మొట్టమొదటిది పోలీస్ వ్యవస్థను బెదిరించటం. ఒక రకంగా ఇది నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అన్నట్టు ఉంది. రాష్ట్రంలో అపోజిషన్కు స్పేస్ లేకుండా చేద్దామనేటటువంటి ఉద్దేశము, ఆ రకంగా పాలన నడపటము జగన్మోహన్ రెడ్డి గారితోనే స్టార్ట్ అయింది. అంతకుముందు లేదని కాదు, కొంత రిస్ట్రెయింట్ ఉండేది. అపోజిషన్కు స్పేస్ ఇచ్చారు, ఇవ్వబెట్టి ఆయన పాదయాత్ర గీదయాత్ర చేయగలిగాడు, పోగలిగాడు, ప్రజల్లో చెప్పుకోగలిగాడు, రాగలిగాడు. ఈయన వచ్చిన తర్వాత అపోజిషన్ స్క్వీజ్ చేసేసాడు. మీటింగులు పెట్టుకోనివ్వలేదు. పవన్ కళ్యాణ్ హోటల్లో ఉంటే హోటల్ నుంచి బయటకు రాకుండా ఇచ్చేశాడు. అది ఏం ప్రజాస్వామ్యం? చేసిందంతా మీరు. ఈరోజు వీళ్ళనంటే మీరు నేర్పిన విద్యనే ఈరోజు వీళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి మారల్గా ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టేటటువంటి ఆ హక్కును ఏ రోజు జగన్మోహన్ రెడ్డి కోల్పోయినాడు. అది వాస్తవం. సరే వీళ్ళు ఇట్లా చేసి ఉండకూడదు, చేయకూడదు అంటే సరే అగ్రీ, చేయకూడదు, వాళ్ళు చేయకూడదు, వీళ్ళు చేయకూడదు. స్పేస్ ఇవ్వాలి. పొజిషన్కు స్పేస్ ఇవ్వకుండా పోబట్టి నష్టపోయేది వాళ్ళే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్కు స్పేస్ ఇవ్వలేదు కాబట్టి నష్టపోయినాడు. స్పేస్ ఇచ్చినప్పుడు కొంత వెంటిలేషన్ అవుతూ ఉంటుంది, కొంత ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది, పాలసీస్లో కూడా కొంత చేంజ్ చేసుకునే అవకాశం ఆ రోజు పాలించే వాళ్ళకు వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. రెండోది, ఆ లాంగ్వేజ్ని రఫా పొటేళ్ళు గంగమ్మ జాతరలో బలిస్తామన్నట్టు ఇస్తాం ఇది అన్నప్పుడు ఎవడైనా కార్యకర్త అట్లా మాట్లాడితే వాడిని వారం చేయాల్సిన బాధ్యత, డిసోసియేట్ చేసుకోవాల్సిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడికైనా ఉంటుంది. పబ్లిక్ ప్రెస్ కాన్ఫరెన్స్లో 1-2 తడవల ఏందబ్బా అది అని అడిగి కనుక్కొని దాంట్లో తప్పేముంది, వాళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా అంటున్నారంటాం చాలా చాలా హేయమైనటువంటి చర్య. ఏ రాజకీయ నాయకుడు కూడా చేయకూడని చర్య. అందులోనూ ఒక రోజు చాలా బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పాత్రను పోషించినటువంటి రాజకీయ నాయకుడు చేయటం అనేటటువంటిది పూర్తిగా తప్పు అండ్ ఖండించాల్సినటువంటి విషయం. దాంట్లో ఏమీ డౌట్ లేదు.
ఇదే భాష, ఇదే విధానం ఇతను మొదటి నుంచి ప్రదర్శిస్తూ ఉన్నాడు. దాంట్లో ఏమీ మార్పు రాకపోవటం అనేటటువంటిది దురదృష్టకరం. దీనివల్ల ఏమైనా పొలిటికల్గా మైలేజ్ వస్తుందనుకుంటున్నాడేమో, కానీ పొలిటికల్గా చాలా నష్టపోతాడు. రాజకీయాల్లో నువ్వు రాణించాలి అని అంటే ఒక వైడ్ స్పెక్ట్రమ్ సపోర్ట్ నీకు కావాలి. ఇటువంటి కామెంట్లు చేయటం వలన చాలా సెక్షన్స్, మోర్ ఎడ్యుకేటెడ్ సెక్షన్స్, ఆలోచించే సెక్షన్స్ను పూర్తిగా ఎలినేట్ చేసుకుంటాడు. 100% ఎలినేట్ అయిపోతాడు. అది బాగా రాజకీయంగా కూడా దెబ్బతీస్తుంది, రాజకీయంగానూ దెబ్బతీస్తుంది. ఈవెన్ అదర్వైజ్ ఏ స్టాండర్డ్స్లో చూసినా కానీ ఇటువంటి భాష, ఇటువంటి విధానం, ఇటువంటి చేయటం అనేటటువంటి సమర్థనీయంగా. సరే వాళ్ళు చేశారు అని అంటే అది కూడా తప్పే, కానీ ఎవరేం చేసినా కానీ ఇంత హేయమైనటువంటి భాష అయితే నాకు తెలిసి నేను చూసినంత వరకు ఎక్కడ నేను చూడలేదు. ఇదే చాలా చాలా హేయమైనటువంటి విధానంగా వాళ్ళెవరో కార్యకర్త అన్నాడంటే అది వేరే విషయం. దానిని ఓనప్ చేసుకోవటం అనేటటువంటిది ప్రధాన అపోజిషన్ లీడర్గా, ఎక్స్-సీఎంగా ఈయనకు అసలు తగదు. చాలా చాలా హేయమైనటువంటి చర్య. దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. నమస్కారం. మరి చూద్దాం, మరి రాజకీయ నాయకుల్లో పరివర్తన వస్తుందా, లేకపోతే ఇలాగే ముందరికి వెళ్తారా? ఎందుకంటే తాము తవ్విన గోట్లో వాళ్లే పడతారనేటువంటిది డెఫినెట్గా మనకి ఇలాంటి ఉదంతాలు మనకు తెలుస్తున్నాయి. నమస్కారం.